హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే కొన్ని ఐటమ్స్ ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. అవి ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను. దీనివల్ల మనకి తక్కువలో ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నదైతే మీతో షేర్ చేస్తాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇవి ఇంతకుముందు హాల్లో హ్యాంగ్ చేస్తున్నాను కదా, అవన్నమాట. అయితే ఇక్కడ మామూలుగా లైట్ అనేది పెట్టాలి. ఇప్పుడు మనకి లైట్ అంత అవసరం లేదు అనిపించింది. అసలు మనం మామూలుగా ఇంట్లో ఒక లైటే వేసుకుంటాము. సీలింగ్కి సైడ్స్ ఉన్న లైట్లు కూడా వేస్టే, అది బిగించడం తప్ప ఎప్పుడో ఒక్కసారి అలా వేస్తాము అంతే. దానికోసం ఇంకా ఎప్పుడో ఒకసారి కోసం అని చెప్పి మనీ అనేది ఎక్కువ పెట్టేస్తూ ఉంటాము. ఇంకా ఆల్రెడీ పెట్టేసామన్నమాట. ఇంకా మిడిల్లో లైట్కి ఎందుకులే వేస్ట్గా, అది వేసేది లేదు ఏమీ లేదు అనేసి ఇంకా వాటిని అయితే హ్యాంగ్ చేసామన్నమాట. ఇంక ఇది వచ్చేసరికి స్టిక్కరు. నేనేంటంటే ఇంకొంచెం పెద్దదిగా రౌండ్ది వస్తుంది అనుకున్నా. అయితే మీడియంగా వచ్చింది. అండ్ మరీ పెద్దది కాదు, అలా అని మరీ చిన్నదైతే కాదు. ఇంకా ఇక్కడ మనకి స్టిక్కర్ వచ్చేసరికి వైట్ పేపర్ మీద రావడం వల్ల మనకి వైట్గా కనిపిస్తుంది. కానీ మనం ఏ వాల్కి స్టిచ్ చేసేస్తే ఆ వాల్ కలర్ అయితే వస్తుందన్నమాట. మనకి ఇక్కడ డీర్స్ అవి మాత్రం బ్లూ కలర్ ఉన్నాయి కదా, అక్కడక్కడ షేడ్ కలరు అది మాత్రమే కనిపిస్తుంది. ఇది మనకి వాల్ స్టిక్కర్ మనం ఎలా అంటించేసుకుంటామో గోడకి, అలాగా కొద్దిగా బ్యాక్ సైడ్ది తీస్తూ అంటించేసుకోవాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా స్టిచ్ అవుతుందన్నమాట. లేదు మొత్తం తీసేసి అంటించామనుకోండి, గోడకి టక్కమని అతుక్కుపోతుంది. మళ్ళీ సైడ్స్ అంతా కూడా కరెక్ట్గా రావు. అందుకని ఈ విధంగా అంటించేసుకుంటున్నాను. సింపుల్గా ఇలా ఉందన్నమాట. సైడ్స్ మనము బటర్ఫ్లైస్ ఏమైనా చిన్న ఫ్లవర్స్ అవి పెడితే చాలా బాగుంటుంది. ప్రెజెంట్ అయితే నా దగ్గర లేవు, అందుకని స్టిచ్ చేయలేదు. ఇంకెప్పుడైనా సరే డీమార్ట్కి అలా వెళ్ళామనుకోండి, అక్కడ బటర్ఫ్లైస్ అవి ఉంటాయన్నమాట. అవి ఒక సైడ్ క్రాస్గా పెడితే బాగుంటుంది కదా, ప్లెయిన్గా లేకుండా అనిపించింది. ఓవరాల్గా ఈ స్టిక్కర్ అంటించిన తర్వాత వాల్ అనేది ప్లెయిన్గా లేకుండా ఇలా ఉందన్నమాట. ఇది వచ్చేసరికి నాకు 150 అలా పడింది. ఇంకా మనము మామూలుగా పేపర్స్ ఉంటాయి కదా, వాటిని ప్లాస్టర్ వేసి కూడా అంటించవచ్చు. కాకపోతే ఇంకా మనకు నచ్చిన కలరు డిజైన్ దొరకడం అంటే కష్టం అనేసి ఇలా తక్కువ కాస్ట్లో వెతుక్కొని నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా. షాపులకు వెళ్ళి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ అక్కడ ప్రైజెస్ దాని మీద ఎక్కువ వేసేసి ఉంటారు. దాన్ని బార్గెన్ చేసే వాళ్ళైతే ఓకే, నేనైతే అంత బార్గెన్ అయితే చేయలేను. అందుకనేసి ఇంకా ఇలాంటి సింపుల్వి అన్నీ కూడా ఆన్లైన్లోనే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇంక ఇది వచ్చేసరికి గోవుల్ది లోటస్ 2 ఉండేది సర్చ్ చేస్తూ ఉన్నా. ఇంతకు మించి పెద్ద సైజ్ అయితే నాకు కనిపించలేదు. ఇంకా పెయింటింగ్స్లో ఉన్నాయి, కానీ ఇది మనకి బ్యాక్ సైడ్ ఎలా ఉందంటే, మనము నోట్ రాసుకునే ప్యాడ్ ఉంటుంది కదా, ఆ అట్ట అయితే వచ్చింది. పైన మనకి పేపర్ కాకుండా ఫినిషింగ్ అయితే బాగుందన్నమాట. ఈ 2 కూడా కలర్ కూడా బాగుంది. పైన మనకి సాఫ్ట్గా అక్కడక్కడ కొద్దిగా డిజైన్ వచ్చినట్టు అలా కనిపించింది. బాగుందన్నమాట. ఇది ఒక 300 పడింది అనమాట. 2 కూడా నాకు లింక్స్ అయి ప్రొవైడ్ చేయడం పెద్దగా తెలియదు, అందుకని ఇంకా సెర్చ్ చేసి అయితే తీసుకోవచ్చు ఎవరైనా కావాలి అంటే. రీజనబుల్గా మనం వీటిని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా ఇంటి కోసం అనేసి. గోడలు అనేవి ప్లెయిన్గా లేకుండా తక్కువ బడ్జెట్లో ఇలాంటివి తీసుకొని ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం సీల్ ఉన్నా సరే అక్కడ హోల్ లాగా వేసేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. ఇంక ఇక్కడ పెట్టున్నాను కదా ఇంతకుముందు, ఇంకా వాటిని ఈ లైట్ తెచ్చుకుందాం అనుకుంటున్నా. కానీ ఇప్పుడు మనకి ఎంత తక్కువలోదైనా సరే 2000 3000 అలా ఉంది. అది తెచ్చి పెట్టినా సరే వాడేది లేదు, ఎందుకు అనేసి ఇంకా వాటిని ఈ విధంగా అక్కడ ఒక వైర్ లాగా ఉంది, ఆ వైర్ కనిపించకుండా ఆ 2 కూడా ఈ విధంగా హ్యాంగ్ చేశాను. ఇంకా ఈ ఆర్చి దగ్గర కట్టన్ ఉంది కదా, థ్రెడ్ కట్టను, దానికి మ్యాచ్ అయింది కదా అనేసి అలాగా ఉంచేసాను అనమాట. లుక్ వైజ్ బాగానే ఉంది. ఇంకా తక్కువ బడ్జెట్లో ఇలాంటివి అయితే తీసుకున్నా. ఎక్కువ అయితే ఏం పెట్టలేదన్నమాట. ఇప్పటికే చాలా బడ్జెట్ అయితే అయింది. ఇంకా పెట్టాలి అనిపించట్లేదు. ఇంక పెట్టినా కూడా వేస్టే కదా అలాంటి వాటికి. అందుకని అస్సలు లేవు అనకుండా మీడియం మన బడ్జెట్లో
సెలెక్ట్ చేసుకొని ఇలాంటివి ఇంటికి కొంచెం డెకరేషన్గా తీసుకుంటే బెస్ట్. కొన్ని పెయింట్స్ అయితే ఉన్నాయి, వాల్ పెయింట్స్ అలాగా 2000 3000 అలా కూడా ఉన్నాయి. కానీ అంత పెట్టి వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు అనిపించి ఇలా ఒక 150 ఇంకా ఎక్కువ కాస్ట్ పెట్టింది నేనైతే ఇందాక ఆవులది చూపించాను కదా, అది ఒక 300 అలా పడింది. ఆ రెండు కలిపి విడివిడిగా లేవన్నమాట. ఆ రెండు కలిపి ఒక సెట్ లాగా ఉంది కాబట్టి నాకు 300కి అలా వచ్చింది. విడివిడిగా అయితే ముందుంటే 150 అలా పడేది. ఇంకా సరేలే అనేసి బాగుంది అనేసి ఇంకా అది తీసుకున్నాను. ఇంక ఇదైతే ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేస్తున్నాను కదా, హ్యాంగింగ్ అనమాట. ఇంకా కిచెన్లో ఇంతకుముందు తెప్పించుకొని ఉన్నాను. మనకి గమ్ము కూడా బాగా స్టిక్ అయిందనమాట. మనము తీసినా కూడా రావట్లేదు. మీడియం బరువుల్ని కూడా పెట్టచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. అంటే చిన్న చిన్న విమ్ బాటిల్స్, తర్వాత షాంపూ బాటిల్స్ అలాంటివి పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా అందుకనేసి నేను బాత్రూంలో కూడా ఇలాంటిది ఒకటైతే తీసుకున్నాను. ఇది వచ్చేసరికి 199 రూపీస్. ఇది కూడా బాగుందన్నమాట. ఇంక ఇది వచ్చేసరికి ఇంకొక స్టిక్కర్, ఇదైతే తక్కువ ప్రైసే, నాకు 127 అలా పడింది. అన్ని రౌండ్స్ లాగా ఉంటాయి కదా అవన్నమాట, మల్టీపర్పస్ లాగా యూస్ చేయొచ్చు అని ఇది తీసుకున్నాను. ఇది మనకు ఒక్కొక్క రౌండ్ ఒక్కొక్క వచ్చేస్తుంది. ఈ విధంగా అంటించుకోవచ్చు అని వాళ్ళు సైడ్ ఒక ప్లాన్ లాగా ఇచ్చారు. కానీ అలా అయితే ఏమీ నేను స్టిచ్ చేయలేదు. కొన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా అయితే యూస్ చేశాను. ఇవి మనకి రౌండ్స్గా ఉంటాయి. నాదకు ఏంటంటే ఇక్కడ కబోర్డ్ దగ్గర టీవీ మంది పెద్దది కాదు కదా, చిన్నది, ఒక చిన్న మానిటర్ లాగే ఉంటుంది మనకి. ఇంకా బ్యాక్ సైడ్ అంతా కూడా ప్లెయిన్గా అనిపిస్తుంది. ఇంకా అందుకని వాటి దగ్గర ఇలా స్టిచ్ చేస్తే బాగుంటుంది అనేసి ఇలా స్టిచ్ చేశాను. మరీ సూపర్గా ఉందని చెప్పను కానీ ఓకే, ప్లెయిన్గా లేకుండా ఉందన్నమాట. అదే పెద్ద టీవీ అనుకోండి, మనకి ఇంకా బ్యాక్ సైడ్ ఏం కనిపించదు, అక్కడ సెట్ అయిపోతుంది. కానీ ఇప్పుడు తెచ్చి అంత పెద్ద తేవాల్సిన అవసరము లేదు. అందుకనేసి ఇంకా ఉన్నదే చూడడం కష్టము, ఇంకా ఎందుకు తెచ్చుకోవడం అనేసి ఇంకా ఇదే దీంతోనే సరిపెట్టేసాము. ఇంక ఇక్కడ సింపుల్గా, అంటే మొత్తం కూడా అంటించలేదు, ఒక సైడ్కి ఇలా స్టిచ్ చేసాను అనమాట. గమ్ అయితే పెద్దగా అయితే ఏం లేదు, ఈజీగా రిమూవ్ కూడా చేసుకోవచ్చు. వాల్కి స్టిక్ అయిపోతుంది, మన పెయింట్ వచ్చేస్తుంది తీసినప్పుడు అన్న ఇబ్బంది అయితే కూడా ఏం లేదు, నీట్గా అయితే ఉంది. ఈ విధంగా స్టిచ్ చేశాను అనమాట ఒక సైడ్కి ఇలాగా. కలర్ కాంబినేషన్ బాగుంటుంది కదా అనేసి. ఇంకా మిగిలిన వచ్చేసరికి ఈ విధంగా ఇంకొక ఆర్చ్ ఉంది కదా బెడ్రూమ్ దగ్గర చిన్నది, దానికి స్టిచ్ చేశాను. వినాయకుడిది చిన్న బొమ్మలాగుంది, దాని కింద ఇలాగనమాట. ఇక్కడ కొంచెం పర్ఫెక్ట్గా సెట్ అయింది అనిపించింది. అదండి ఇవాల్టి వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.